తర్వాత మనకు మనీ రావాలంటే మాత్రం మనకు ఆడియన్స్ ఉండాలి. ఆడియన్స్ ఉంటేనే కదా, మనకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు ఫేక్గా మనం వాచ్ టైం అదే విధంగా సబ్స్క్రైబర్స్ వ్యూస్ తెచ్చుకుంటారు. తర్వాత మొనిటైజ్ అయిపోయినాక మనీ రావాలంటే మనకు ఆడియన్స్ లేకపోతే, మనకు సబ్స్క్రైబర్స్ అందరూ లేకపోతే వాళ్ళు ఏ విధంగా చూస్తారు? వాళ్ళందరూ మొనిటైజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకు వాచ్ టైం పెరిగినా కూడా, సబ్స్క్రైబర్స్ వచ్చినా, వ్యూస్ వచ్చినా, మానిటైజ్ అయినా, ఇప్పుడు మనకు తర్వాత మనీ రావాలంటే ఆ సబ్స్క్రైబర్స్, మన ఆడియన్స్ అనేది మన వీడియోస్ చూస్తేనే కదా మనకు మనీ వచ్చేది. కాబట్టి మీ 1 ఇయర్ అయిపోతుంటే నేను అసలు 1 ఇయర్ గ్రో అయింటే ఎంత బాగుంటుంది, అసలు మళ్ళీ వాచ్ టైం తగ్గవుతుంది కదా, మళ్ళీ పెంచుకోవాలంటే మామూలు టైం కాదు, అసలు ఇంకా మామూలుగా ఉండదని అనిపించకుండా మీరైతే నేను చెప్పిన టిప్ మాత్రం అస్సలు ఫాలో కాకుండా ఉండకండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎవరు ఏమైనా సరే, మనము ఆడవాళ్ళ అవసరమా మీకు ఈ ఛానల్స్ పెట్టడం అట్లాంటివన్నీ మస్తు అంటూనే ఉంటారు. మనం ఒక్కసారి గ్రో అయిన తర్వాత మనం సక్సెస్ అయ్యామనుకో, అన్న వాళ్ళే మళ్ళీ తర్వాత అమ్మో పెట్టింది కదా, మంచిగానే చేసింది కదా, డెవలప్మెంట్ వచ్చింది కదా అన్న వాళ్ళే మళ్ళీ ఆ మాటలన్నీ అంటారు. నేను నా అనుభవంతో నుంచి అంటే, మనకు జెన్యున్గా మనం సంపాదించుకో, మనం కష్టపడింది ఏదైనా సరే ఇప్పుడు మనకు ఫలితం ఇవ్వకపోయినా తర్వాతనైనా ఫలితం ఇస్తుంది. నేనైతే ఇది చాలా బాగా నమ్ముతాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీడియోలోకి ఈ విధంగా రావడానికి ఒకటే రీజన్ ఉంది. ఇంకా మీరు చాలామంది అనుకుంటారు కదా, ఛానల్ 1 ఇయర్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ఛానల్ మూసేస్తే బాగుండు, అసలు వాచ్ టైం పెరగట్లేదు, వ్యూస్ కూడా సరిగా రావట్లేదు, ఇంకెందుకు ఛానల్ పెట్టుకోవడం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకోసమే నా యూట్యూబ్ ఈ వీడియో అనేది మీకోసమే. ఇంకొక విషయం ఏంటంటే, నాది కూడా 1 ఇయర్ కావడానికి వస్తుంది, బట్ నాది కూడా వాచ్ అవుట్ అనేది ఫుల్గా కంప్లీట్ కాలేదు. బట్ నేను మాత్రం ఈ 1 ఇయర్ అయిపోయినా సరే కూడా నేనైతే ఛానల్ అయితే మూసివేయడం లేదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇంకా 1 ఇయర్ అయిపోయింది కదా, మనీ కూడా రాదు కదా, ఇంకెందుకు ఫస్ట్ టైం కూడా కాలేదు, మోనిటైజేషన్ కూడా కాలేదు, ఇంకెందుకని చాలామంది అనుకుంటుంటారు. బట్ మెల్లిగా ఏదో రోజు మెల్లిగా అయినా సరే మనం సక్సెస్ అవుతాము. నేనైతే అది పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. నేను ఇంకొక విషయం ఏంటంటే, టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేనైతే టెక్ ఛానల్ని కూడా ఫాలో అవుతాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను రెగ్యులర్గా పోస్ట్ అనేది చేయడం లేదు, వీడియోస్ కూడా కొద్దిగా నేనైతే మధ్యలో ఆపేసుకొని వీడియోస్ అయితే పెట్టేసాను. అందుకని చెప్పేసి నా ఛానల్ అంతగా గ్రో కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను కొన్నిసార్లు ఊర్లో వెళ్ళడం, ఇలా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి హెల్త్ బాగాలేకపోవడం, ఇలాంటి టైంలో నేను కొద్దిగా వీడియోస్ అనేది పోస్ట్పోన్ చేయడం వల్ల వీడియోస్ అనేది అంతగా సక్సెస్ కాలేదు. చాలా మందికి 1 ఇయర్ ఏంటి, 6 మంత్స్లో 3 మంత్స్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు చాలా మంది చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో. నాదైతే నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ డే బై డే అయినా వీడియోస్ పెట్టండి. మీకు రోజు కుదరకపోయినా సరే, డే బై 1 డే ఇట్స్ 1 డే మీరైతే రోజు వీడియోస్ అనేది చేయండి. ఎందుకంటే గ్రో అనేది అవుతుంది. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల వాచ్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది. షార్ట్ వీడియోలు అంతగా మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం అనేది అసలు పెరగదు. కాబట్టి మీరు ఫుల్ వీడియో, లాంగ్ వీడియో చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఆడపిల్లలు అవసరమా ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, ఇంకా ఇంట్లోనే కూర్చొని పని పట్టలేదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను కూడా నా లైఫ్లో నేనైతే చూశాను. బట్ నా ఫ్యామిలీ, మమ్మీ డాడీ అయితే సపోర్ట్ ఉంది, మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ 1 ఇయర్ అయినా సరే కూడా నేను ఇంకా ఇది రన్ చేస్తాను. మీ సపోర్ట్ వల్ల నేను కూడా తొందరగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా ఛానల్ మానిటైజ్ ఇంకా కాలేదు. మీరు అనుకోవచ్చు మానిటైజ్ అయిపోయిందని, కానీ నాది ఇంకా కాలేదు. మనీ ఇంకా రాలేదు. మనీ కోసమే కొంతమంది చేస్తూ ఉంటారు, ప్యాషన్ కోసం కొంతమంది చేస్తున్నారు. కానీ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా, నేను యూట్యూబ్లోకి వస్తే బాగుంటుందని కూడా కొంతమంది స్టార్ట్ చేశాను. నేను కూడా ఏదో విధంగా ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఇంకా 1 ఇయర్, ఇంకా రేపు అయితే 1 ఇయర్ అయితే నాదైతే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. బట్ ఇంకా మానిటైజ్ అయితే అస్సలు కాలేదు. ఇంకా వాచ్ టైం అనేది కూడా తగ్గుతూ వస్తుంది. 1 ఇయర్ అయిపోయిందంటే చాలా, ఇంకా మనం పెట్టిన ఇంకా గ్రో అయిన ఛానల్ కొద్దిగా డౌన్ అవుతుంది. వాచ్ టైం కూడా తగ్గుతూ ఉంది. సబ్స్క్రైబర్స్ ఆయన అలాగే ఉంటారు, వ్యూస్ కూడా అలాగే ఉంటారు, కానీ వాచ్ టైం మాత్రమే తగ్గుతూ వస్తుంది. అది కూడా మనకు ఈ రోజు మనం స్టార్ట్ చేసాం అనుకో ఛానల్ని, మనకు రేపు రాలేదు, ఎల్లుండి వాచ్ టైం వచ్చింది అనుకో, మనం ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు వాచ్ టైం అనేది తగ్గదు, రేపు కూడా తగ్గదు. మనం ఎల్లుండి ఏ రోజు అయితే మనకు వాచ్ టైం వచ్చిందో ఆ రోజు మాత్రమే వాచ్ టైం అనేది మనకు తగ్గుతుంది. ఇప్పుడు జూన్, రేపు అయితే 29 వచ్చింది అనుకో, ఇప్పుడు 27, 28, 29 అనుకో, 29 రోజు నాకు వాచ్ టైం వస్తుంది. మళ్ళీ జూన్ 29 అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది, అప్పుడు మాత్రమే వాచ్ టైం తగ్గుతుంది. నాది కూడా అలాగే ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ కావడానికి వస్తుంది. ఇంకా వాచ్ టైం కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి నేను ఎలాగైనా, ఇంకా నాకు కుదరలేదు, ఇంకా పనులు ఉండడం వల్ల అసలు కొంచెం హెల్త్ బాగాలేదు. మా చెత్తలు కూడా అలాంటి ఇష్యూస్, ఇంకా కొన్నిసార్లు అయితే వీడియో చేస్తుంది అవసరం అనే కొన్ని మా వాళ్ళు తిట్టడం వల్ల కూడా నేనైతే వీడియోస్ పెట్టలేను. ఇంకొకటి, మనం ఈ ఫీల్డ్లోకి వచ్చినాం అనుకో, ఎవరు తిట్టినా సరే అసలు ఇక్కడ ఎక్కించుకోకుండా, వాళ్ళు ఏమన్నా అనుకోకో, మనం చేసేది కరెక్ట్ అని మన మనసుకు అనిపిస్తే చాలు. మనం చేసేది ఏదంటే సరే, వీడియోస్ మాత్రం మీరు అస్సలు ఆపకండి. ఎందుకంటే అస్సలు ఒక్కసారి మనము స్టాప్ చేసినాం అనుకో, గ్రో అవ్వడం అస్సలు నార్మల్గా ఉండదు. కాబట్టి మీరైతే వీడియోస్ అనేది అస్సలు ఆపకుండా కంటిన్యూగా పెడుతూనే ఉండి, 1 డే ఇట్స్ 1 డే అయితే డే బై డే మీరైతే వీడియోస్ మాత్రం తప్పకుండా వీడియోస్ పెట్టండి. నేనైతే నా ఛానల్ అయితే నాకు ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంటే నేను అసలు 1 ఇయర్ గ్రో అయింటే ఎంత బాగుంటుంది, అసలు మళ్ళీ వాచ్ టైం తగ్గవుతుంది కదా, మళ్ళీ పెంచుకోవాలంటే మామూలు టైం కాదు, అసలు ఇంకా మామూలుగా ఉండదని అనిపించకుండా మీరైతే నేను చెప్పిన టిప్ మాత్రం అస్సలు ఫాలో కాకుండా ఉండకండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎవరు ఏమైనా సరే, మనము ఆడవాళ్ళ అవసరమా మీకు ఈ ఛానల్స్ పెట్టడం అట్లాంటివన్నీ మస్తు అంటూనే ఉంటారు. మనం ఒక్కసారి గ్రో అయిన తర్వాత మనం సక్సెస్ అయ్యామనుకో, అన్న వాళ్ళే మళ్ళీ తర్వాత అమ్మో పెట్టింది కదా, మంచిగానే చేసింది కదా, డెవలప్మెంట్ వచ్చింది కదా అన్న వాళ్ళే
మళ్ళా ఆ మాటలన్నీ అంటారు. నేను నా అనుభవంతో నేను చెప్తాను. నాకున్న చిన్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను, చూసాను కూడా. ఇంతకుముందు మా వాళ్ళ రిలేటివ్స్‌లో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళని చాలా మంది తిట్టాను. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే నోటితో వాళ్ళే మెచ్చుకున్న వాళ్ళు చూసాను. కాబట్టి నేను చెప్పేది ఇదే. మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే దానికి వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ అన్నీ పెరగడానికి మీరు అలాంటి వీడియో చూడకండి. ఎందుకంటే అలాంటి వీడియో ఆ టైంలో మాత్రమే యూజ్ అవుతుంది. కానీ తర్వాత మానిటైజేషన్‌కి యూజ్ కావచ్చు కానీ తర్వాత ఆ సబ్‌స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు. వాచ్ టైమ్ కూడా మనకు రాదు. ఇప్పుడు మనం ఈ 1 ఇయర్ అయిపోతుందని చెప్పేసి తొందరగా మానిటైజేషన్ కావాలని చెప్పేసి మనమైతే ఫేక్‌గా అందరికి ఇప్పుడు వ్యూస్ అయితే తెచ్చుకుంటాం. వాచ్ టైమ్ తెచ్చుకుంటాం. సబ్‌స్క్రైబర్ తెచ్చుకుంటాం. కానీ మానిటైజ్ అయిపోయిన తర్వాత మనకు మనీ రావాలంటే మాత్రం మనకు ఆడియన్స్ ఉండాలి. ఆడియన్స్ ఉంటేనే కదా మనకు సబ్‌స్క్రైబర్స్ ఉంటేనే కదా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు ఫేక్‌గా మనం వాచ్ టైమ్ అదే విధంగా సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ తెచ్చుకుంటారు. తర్వాత మానిటైజ్ అయిపోయినాక మనీ రావాలంటే మనకు ఆడియన్స్ లేకపోతే మనకు సబ్‌స్క్రైబర్స్ అనేది లేకపోతే వాళ్ళు ఏ విధంగా చూస్తారు? వాళ్ళందరూ మానిటైజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకు వాచ్ టైమ్ పెరిగినా కూడా సబ్‌స్క్రైబర్స్ వచ్చినా, వ్యూస్ వచ్చినా, మానిటైజ్ అయినా ఇప్పుడు మనకు తర్వాత మనీ రావాలంటే ఆ సబ్‌స్క్రైబర్స్ మన ఆడియన్స్ అనేది మన వీడియోస్ చూస్తేనే కదా మనకు మనీ వచ్చేది. కాబట్టి మీరు అలాంటి ఫేక్‌గా మేము ఇంత మనీ ఇస్తే వాచ్ టైమ్ పెరిగిస్తాము, సబ్‌స్క్రైబర్స్, వ్యూస్‌ననేది తెప్పిస్తామని ఇలాంటి వీడియోస్ ఉంటే మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే మనకు జెన్యూన్‌గా మనం కష్టపడింది ఏదైనా సరే ఇప్పుడు మనకు ఫలితం ఇయ్యకపోయినా తర్వాతనైనా ఫలితం ఇస్తుంది. నేనైతే ఇది చాలా బాగా నమ్ముతాను. మీరు నాతో పాటు నమ్మిన వాళ్ళుంటే తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ తప్పకుండా చేసుకొని కామెంట్‌లో మాత్రం నేను నమ్ముతున్నాను మీలాగే అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నాతో పాటు మీరు చిన్నగా గ్రో అయ్యేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఛానెల్ పెట్టిన వాళ్ళు గాని, ఇంతకుముందు పెట్టి కూడా సక్సెస్ కాని వాళ్ళు కూడా మెల్లగా సక్సెస్ అనేది అవుతుందండి. సక్సెస్ ఎప్పుడైనా సరే ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి మాత్రం మనం కష్టపడితే మాత్రం సక్సెస్ అనేది పూర్తిగా ఏదో ఒక రోజు మన కష్టానికి ఫలితం అనేది ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి నేను మాత్రం పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నాతో పాటు నమ్మండి. ఇదైతే మీకోసం చెప్తున్నాను. ఎలాంటి వీడియోస్ అయినా ఫేక్ వీడియోస్ అస్సలు చూడకండి. టెక్ ఛానెల్ అయితే ఫాలో కండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్ గ్రో కావడానికి టెక్ ఛానెల్ చాలా ఉపయోగపడతాయి. నేను మాధురి టెక్ ఛానెల్ ఉంటది కదా! ఆమె టెక్ ఛానెల్ చూసాను. వికాస్ అది మళ్ళీ సాయి కృష్ణ అదొకటి. ఇంకొకటి ఏదంటే మధుర టెక్నాలజీ అది కూడా నేను చాలా బాగా చూసాను. ఈ 4 అయితే ఇంకా మిగతా టెక్ ఛానెల్ కూడా చూసాను. ఇలాంటివి ఏమైనా టెక్ ఛానెల్ ఉన్నాయనుకో మనకైతే మన ఛానెల్ గ్రో కావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మీరందరూ అప్పుడప్పుడు ఇలాంటి టెక్ ఛానెల్ అనేది ఫాలో అవుతుండండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు జెన్యూన్‌గా ఉంటాయి. కొంతమంది అయితే టెక్ ఛానెల్ ఉన్నాయి కానీ అంత యూజ్ కావు. ఎందుకంటే ఆ టైం వరకే యూజ్ అవుతాయి కానీ తర్వాత యూజ్ కావు. మనం పెట్టే ఏ వీడియో అయినా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఆ లైఫ్ లాంగ్ ఉన్న వీడియో కూడా మనకు ఈ రోజు కాకపోయినా రేపైనా వేరే వాళ్ళు చూసినప్పుడు వ్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి. మనకు మనీ కూడా జనరేట్ అవుతుంది. మానిటైజ్ అయిన తర్వాత మనం జెన్యూన్‌గా మానిటైజేషన్ చేసుకొని జెన్యూన్‌గా మనం అనేది వాచ్ టైమ్ తెచ్చుకొని జెన్యూన్‌గా మనీ తెచ్చుకొని మనం సంపాదించుకొని మన కష్టానికి ఎప్పుడైనా సరే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు కూడా నాతో సిద్ధం కాండి. ఎప్పుడైనా మనకనేది గోల్ సక్సెస్ అవుతుంది కాబట్టి నేను ఇదైతే తప్పకుండా ఉంటాను. మీరు కూడా నాతో పాటు నమ్మిన వాళ్ళుంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి వీడియోస్ అయితే చూడకండి. నాతో పాటు ఓపిక చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనది సక్సెస్ అనేది అవుతుంది. కాబట్టి ఓపిక చేసుకొని మనమైతే వీడియోస్ పెడుతూ ఉండండి. అదేవిధంగా థంబ్‌నెయిల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా! టెస్టింగ్ థంబ్‌నెయిల్ అని చెప్పేసి అలా కూడా మీరైతే టైం ఉన్నప్పుడు కూడా వీలు చేసుకోండి. ఎలాగైనా సరే సక్సెస్ అనేది తప్పకుండా వస్తది. ఒక టైం అనేది ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుందంటారు కదా! ఆ టైంలో కూడా మనకు కూడా వస్తాయి. ఇప్పుడు అన్న వాళ్ళే రేపటి నాడు మళ్ళీ మూసుకొని కూర్చొని ఉంటారు కదా! ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయొద్దు. బట్ నేను మాత్రం చెప్తున్నాను. ఫైనల్‌గా నేను చెప్పిన టిప్స్ అన్ని మీకందరికి యూజ్ అయితే మాత్రం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక విషయం ఏందంటే ఇగో మా చిత్తని మీకైతే హాయ్ చెప్తుందంట. ఇప్పుడే తను పడుకొని లేచింది చూసేసాలి. ఇంకా హలో ఫ్రెండ్స్ విన్నారు కదా! నేను చెప్పిన టిప్స్ అయితే నేను ఈ 1 ఇయర్ చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో నేనైతే ఈ టిప్స్ చెప్పాను. మీకు చాలా బాగా యూజ్ అయితే మాత్రం ఇంకా ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదే విధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇగో మా చిత్తలు ఇప్పుడే లేసింది. తనైతే మీకైతే హాయ్ అని చెప్తుందంట. ఒకసారి వినండి. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. చూసారు కదా! ఇది మా చిట్టి తల్లితో నేనైతే వీడియో చేస్తున్నాను. ఏదో రోజు సక్సెస్ అవుతానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు ఓపిక చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండండి. తప్పకుండా ఏదో రోజు మాత్రం వీడియోస్ మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాం. మీతో పాటు నేను కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరం ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకుందాం. థాంక్ యూ.